బెస్ట్ డైట్ ప్లాన్ ఫర్ స్మార్ట్ స్టూడెంట్స్. చాలా మటుకు ఈరోజు ఏంటంటే పిల్లలు ఏదైతే కాన్సన్ట్రేషన్ ఉండకపోవడానికి లేదనంటే చదవకపోవడానికి అవన్నిటికీ ఒక రకంగా ఫుడ్ కూడా కారణమే. అందుకోసం ఫుడ్లో కూడా కొన్ని చేంజెస్ తీసుకొస్తే మన పిల్లలు మనం ఇంకా బాగా చదువుకుంటారనమాట. దాంట్లో ఫస్ట్ పాయింట్ వచ్చేసి డ్రింకింగ్ వాటర్. మన బాడీలో ఆల్మోస్ట్ 75% వాటరే ఉంటుంది. మీ పిల్లలు ఎంత వాటర్ తాగుతున్నారని చాలా మటుకు పేరెంట్స్కి ఐడియా ఉండదు. ఎందుకంటే ఒక ఇంట్లో ఒక వాటర్ క్యాన్ కావచ్చు లేదంటే ఒక పాట్ కావచ్చు, అందులో అందరు తీసుకొని తాగుతుంటారు. దాంట్లో మీ పిల్లలు ఎంత తాగిరని నాకు తెలియదు కదా. సో అందుకోసమే వాళ్ళకంటూ ఒక బాటిల్ పెట్టండి, సపరేట్గా చెప్పండి. డైలీ ఒక 1 to 2 లీటర్స్ తాగాలి కంపల్సరీ. కానీ దాని ఇంపార్టెన్స్ అవన్నీ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. వాటర్ బాగా తాగడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా జరుగుతుంది. బ్రెయిన్కి ఎంతైతే ఆక్సిజన్ చేరుకోవాలో అంత ఆక్సిజన్ చేరుకుంటే స్ట్రెస్ అనేది తగ్గుతుంది, కాన్సన్ట్రేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇంకా వీటితో పాటు వాళ్ళకు ఒక ఫ్రెష్ జ్యూస్ తాగేటట్టు క్రియేట్ చేయండి. ఫ్రెష్ జ్యూస్ అంటే ఏదైతే సూపర్ మార్కెట్లో అక్కడ ప్యాకెట్ పైన ఫ్రెష్ జ్యూస్ అని ఉంటుంది, అది కాదు. ఇంట్లో ఫ్రెష్ జ్యూస్ చేసుకోవాలి, అది మాట్లాడుతున్నాను నేను. అలాంటి ఫ్రెష్ జ్యూస్, హోమ్ మేడ్ ఫ్రెష్ జ్యూస్ అంటే హర్బల్ టీ, లెమన్ టీ, గ్రీన్ టీ, లెమన్ జ్యూస్, కోకోనట్ వాటర్ ఇలాంటి వాళ్ళకి అలవాటు చేస్తుండండి. సో దట్ ఇంకా బాగుంటుంది. సెకండ్ వచ్చేసి నెవర్ స్కిప్ బ్రేక్ఫాస్ట్. పిల్లలు ఏ రోజు కూడా బ్రేక్ఫాస్ట్ అనేది స్కిప్ చేయదు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో పిల్లలు లేచేదే లేట్, ఎందుకంటే పండుకుంటారు లేట్. అండ్ తొందరగా వాళ్ళకి రెడీ అవ్వాలి, తొందరగా స్కూల్కి పరిగెత్తాలి. దాంట్లో బ్రేక్ఫాస్ట్ అనేది స్కిప్ చేస్తారు. ఈ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం వల్ల కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. బ్రేక్ఫాస్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే న్యూట్రిషన్స్ ఎంతైతే బాడీకి దొరకాలో అంత బాడీకి దొరికితే ఎనర్జీ లెవెల్స్ అనేది పీక్స్గా ఉంటుంది. అది చాలా బాగుంటారు స్టూడెంట్స్, ఎనర్జీగా ఉంటారు డే అంతా. బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం వల్ల ఏమవుతుందంటే లంచ్లో ఏం చేస్తారు తెలుసా, ఓవర్గా తింటుంటారు. ఇంకా అంటే ఎంతైతే లంచ్లో తినాలో అంత తినరు, వీళ్ళు ఎక్కువ తింటుంటారు. ఎందుకంటే ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ స్కిప్ అయింది కదా, ఎక్కువ కావాలి వాళ్ళకి బాడీకి. అప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు ఇంకా లంచ్లో కూడా ఈ కర్రీ పఫ్, ఎగ్ పఫ్, సమోసాలు ఇట్లాంటివి వెతుకుతుంటారు అనమాట. ఏవైతే వాళ్ళకి హెల్త్కి మంచిగావో అవి తింటుంటారు మళ్ళీ. అండ్ దీనివల్ల కూడా చాలా ప్రాబ్లం అవుతుంది ఫ్యూచర్లో. సో అందుకోసం వీళ్ళకి బ్రేక్ఫాస్ట్ అనేది స్కిప్ చేయనీయకండి. వీళ్ళు ఒకవేళ అలా స్కిప్ చేసి పారిపోతున్నారు అనుకోండి, ఇమీడియట్గా మీరు ఏం చేయాలంటే ఆ వెనకాల మీరు కూడా ఉరికి వాళ్ళ బ్యాగ్లో ఒక యాపిల్ వేయడమో లేదంటే ఒక బ్రెడ్ జాము ఇలాంటివి. క్లాస్ అయినాక ఇంకో క్లాస్ ఏదైతే ఉంటుందో ఆ బ్రేక్ 5 నిమిషాల మధ్యలో ఫాస్ట్గా తినేసినట్టు ఏదైనా చిన్న బాక్స్ అని ఇచ్చేసేయండి వాళ్ళకి. ఒక్క ఫ్రూట్ అనే ఏదైనా ఇచ్చేసేయండి. అంతేగాని బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసుకుంటే వీళ్ళు ఇట్లనే రెగ్యులర్గా అలవాటు అయింది అనుకోండి, తర్వాత అపెండిక్స్ ప్రాబ్లం కూడా దీనివల్లనే అనమాట. అండ్ థర్డ్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్, ఇది అవాయిడ్ ఫ్రైడ్ ఫుడ్, కూల్ డ్రింక్స్, స్వీట్స్, ప్యాకెట్ ఫుడ్, బిస్కెట్స్, చాక్లెట్స్ ఎక్సెట్రా. ఇలాంటి చాలా అవాయిడ్ చేయాలి. బికాస్ ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుందని అంటే సర్వే జరిగింది, 300 స్కూల్స్ని తీసుకొని సర్వే చేస్తే అందులో 68% స్టూడెంట్స్ ప్యాకెట్ ఫుడ్ తింటుంటారు. లేసు, కుర్కురే ఇవి తినే ఫుల్. ఇవన్నీ తినడం వల్ల ఒబాసిటీ, ఫ్యాట్ అనేది పెరిగిపోతుంది. అండ్ మీకు షాకింగ్ న్యూస్ ఏం తెలుసా, ఒబాసిటీ, ఫ్యాట్ ఏదైతే పెరగడంలో స్టూడెంట్స్లో ఏదన్నా దేశం ఉందంటే ఇండియా నెంబర్ 2 స్థానంలో ఉంది. అర్థం చేసుకోండి ఎంత మంచి డైట్ మెయింటైన్ చేస్తున్నాం మన పిల్లలకి. మళ్ళీ మన ఎక్స్పెక్టేషన్స్ చాలా పెద్దగా ఉంటాయి. ఇవన్నీ మెయింటైన్ చేస్తేనే అది మంచిగా. నెక్స్ట్ 4th వన్ వచ్చేసి ఈట్ హోల్ గ్రెయిన్స్. అలాంటి ఓట్స్ కావచ్చు లేదంటే గోధుమ పిండి రిలేటెడ్ ఇట్లాంటివి చూడండి. కానీ మైదా పిండి రిలేటెడ్ వంటలు అయితే వాళ్ళకి చేసి పెట్టకండి. ఎందుకంటే పిజ్జా, బర్గర్లు ఇట్లాంటివి తిన్నారనుకోండి ఇక మధ్యప్రదేశ్ వాళ్ళకి. ఎందుకంటే వీటిలలో పిజ్జా, బర్గర్లలో, పఫ్లలో, ఈ ప్యాకెట్ ఫుడ్లలో న్యూట్రిషన్స్ దొరకవు. ఇన్స్టెంట్గా ఎనర్జీ వస్తుంది. మళ్ళీ బాడీ ఏం చెప్తుంది తెలుసా, ఇంకా 2 కురుకులు, ఇంకా 2 లేస్లే, తర్వాత మధ్యప్రదేశ్. తిన్న తర్వాత కూడా కొంతమంది ప్లేట్ కూడా తీసుకోవదలేరు. ఎందుకు? కాన్ఫిడెన్స్ మీ పైన. తిన్న తర్వాత ప్లేట్ తీయడము ఆలన్నం వాళ్ళే ఇప్పుడు కూడా చెప్తున్నాండి, ట్రస్ట్ మీ. మా ఇంట్లో మీరు ఇప్పుడు ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు. తిన్న ప్లేట్ నేను తీస్తాను అండ్ నా ఫుడ్ నేనే పెట్టుకొని కిచెన్లో వెళ్ళి నేనే తింటాను. ఇప్పుడు కూడా మా ఇంట్లో మా వైఫ్, మా మదర్ అందరూ ఉన్నా నేను చేస్తాను. ఇంకెవరైనా ఇంటికి వెళ్ళినా కూడా ఫుడ్ అయితే వెళ్ళి పెట్టుకోలేను, ఎందుకంటే మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారు కాబట్టి. ఏ కర్రీ వేసుకున్నా ఎంత వేసుకున్నా వాళ్ళు తెచ్చిచ్చిన తర్వాత తిన్న తర్వాత పోయి ప్లేట్ నేనే కడుతాను, లేదంటే వాళ్ళ వాష్ బేషన్లో నేనే పెడతాను ఇంకెవరైనా ఇంటికి వెళ్ళినాను కూడా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అలాంటి అలవాట్లు నేర్పించారు నాకు. మీరు కూడా ఒకసారి మీ పిల్లలకి ఒకసారి దీనిపైన ఫోకస్ చేయండి. మీ పిల్లలు చాలా మటుకు టైర్డ్ అయిపోతున్నారు, వాళ్ళకి స్ట్రెంగ్త్ అనేది ఉండట్లేదు. ఎందుకంటే ఎగ్జామ్ 2.5 గంటలు ఇట్లా ఏదైతే ఉంటుందో రాసి వచ్చిన తర్వాత ఇమీడియట్గా వండుకుంటారు, స్ట్రెంగ్త్ అనేది ఉండదు వాళ్ళకి. ఎందుకంటే బికాస్ వాళ్ళకి ఏదైతే ప్రోటీన్ దొరకాలో ఆ ప్రోటీన్ అనేది దొరకట్లేదు రెగ్యులర్ ఫుడ్లలో. ప్రోటీన్ దొరకడానికి
బీన్స్, లాటిన్స్ అండ్ చాలా మటుకు శనగలలో ఇట్లాంటి దాంట్లో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి. ఎగ్, వైట్ ఎగ్, సో అలాంటి ఫుడ్ని పెట్టండి. ప్రోటీన్స్ చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి. దాని తర్వాత నెక్స్ట్ ఈట్ గ్రీన్ వెజిటేబుల్స్ అండ్ సలాడ్స్. చూడండి, రెగ్యులర్గా ఏదైతే ఫుడ్ తీసుకుంటారో ఆ ఫుడ్ని డైజెస్ట్ చేయడానికి ఫైబర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఫైబర్ దేంట్లో లభిస్తుందంటే 2 దాంట్లో ఎక్కువ లభిస్తుంది. ఒకటి ఆకుకూరలలో ఫాలిక్ యాసిడ్ అనేది లభిస్తుంది అండ్ దాని తర్వాత బ్లడ్ ప్యూరిఫై అవుతుంది అండ్ మెమరీ రిటెన్షన్ కూడా జరుగుతుంది. అండ్ రెండోది, మీరు ఏదైతే లంచ్ ఏదైతే డిన్నర్ ఏదైతే పెడతారో దాంట్లో మ్యాక్సిమం 30% సలాడ్స్ ఉండేటట్టు చూసుకోండి. కుకుంబర్, క్యారెట్, బీట్రూట్ ఇట్లాంటివి, ఇవన్నీ చాలా హెల్తీగా ఉంచుతాయి వాళ్ళని. నెక్స్ట్ వచ్చేసి కన్జ్యూమ్ ఫ్రూట్స్. చాలా మంచి పాయింట్ ఇది. ఒక 3 ఫ్రూట్స్ అనేది వీక్లీ 1-2 టైమ్స్ తినడం చాలా ఇంపార్టెంట్ మీ పిల్లలు. ఎందుకంటే దాంట్లో షుగర్ లెవెల్, గ్లూకోజ్ లెవెల్ అనేది చాలా ఎక్కువ ఉంటాయి, మంచిగా ఉంటాయి అండ్ బ్రెయిన్ కూడా ప్రాపర్గా ఫంక్షన్ అయ్యేటట్టు హెల్ప్ చేస్తాయి. 3 ఫ్రూట్స్ చాలా మ్యాండేటరీ. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఆరెంజ్, మోసంబి. దీంట్లో విటమిన్ సి ఉంటుంది. ఫీవర్ వచ్చినప్పుడు, కోల్డ్ వచ్చినప్పుడు ఇది వాటితోని ఫైట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇమ్యూన్ సిస్టమ్ కూడా చాలా మంచి పని చేస్తుంది. ఇంకెక్కువ మాట్లాడాలంటే స్కిన్, మంచి హెయిర్ కూడా, మంచి కండిషన్లు కూడా పెరుగుతాయి. ఇంకా రెండోది బనానా చాలా ఫాస్ట్గా మంచి ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్. డైజెషన్ కూడా ప్రాపర్ జరుగుతుంది. దీనివల్ల పొటాషియం, B6, దాని తర్వాత B12 ఇవేం చేస్తుందని అంటే ఇట్ విల్ నాట్ గెట్ ఇన్ ఎనీ అదర్ ఫుడ్. అంటే ఇప్పుడు ఇవి అయితే 2 లభిస్తున్నాయో వేరే ఏ ఫుడ్ తిని కూడా ఈ 2 అనేది మనకి దొరకవు. ఇవి కూడా ఏం చేస్తాయంటే వేరే డిసీజ్ రాకుండా, అటాక్ చేయకుండా ఇవి కాపాడుతాయి. ఇక మూడోది చాలా ఇంపార్టెంట్, చాలా ఫేమస్ కొటేషన్ కూడా ఉంది, ఎన్ యాపిల్ ఏ డే కీప్స్ ద డాక్టర్ అవే. మరి ఏడైతుంది, అయితేనే లేదు అది. ఓకే, సో అందుకోసం యాపిల్ కూడా వారంలో ఒక 2 అనేది తినేటట్టు ఫోకస్ చేయండి వాళ్ళకి. ఇన్ ఫ్యూచర్ మేజర్ డిసీజెస్ అనేది వాళ్ళకి రావు ఇప్పుడు ఈ 3 ఫ్రూట్లు తినడంతో. దాంట్లో ఫస్ట్ వన్ ఫ్యూచర్లో అటాక్ కాదు వాళ్ళకి ఏంటంటే డయాబెటీస్. ఇది చాలా మంది ఏజ్ పెరుగుతున్న పొద్దు డిఫాల్ట్గా వస్తుంది. ఏజ్తో పాటు buy 1 get 1 ఫ్రీ లాగా డయాబెటీస్, షుగర్ ప్రాబ్లం, ఇవి రావు, అటాక్ కావు మీ పిల్లల పైన. 2 హార్ట్ ప్రాబ్లం, అప్పుడప్పుడు కాలింగ్ ఇస్తుంటుంది పైనుంచి, హార్ట్ అటాక్, హార్ట్ ప్రాబ్లం. మూడోది ఇక చాలా పెద్దది, ఒబాసిటీ. ఈ 3 కూడా రావు. ఇది కొంచెం ఆలోచించండి. అండ్ 8th ఉదాహరణ వచ్చేసి హ్యావ్ డ్రై ఫ్రూట్స్ అనేది ఇప్పుడు ఎగ్జామ్స్ రాబోతున్నాయి కాబట్టి ఎగ్జామ్స్ 1 month బిఫోర్ నుంచి డ్రై ఫ్రూట్స్ అనేది అలవాటు చేయండి. ఇప్పుడు బైక్కి ఆయిల్ ఎంత అవసరమో, కార్కి ఆయిల్ ఎంత అవసరమో, ఎందుకంటే బైక్కి, కార్కి ఆయిల్ ఎందుకు పోస్తానంటే ఆ బైక్, కారు ఫంక్షనింగ్ బాగా జరుగుతుంది. అలానే బాడీకి డ్రై ఫ్రూట్స్ అనేది ఆయిల్ లాంటిది, ఫంక్షనింగ్ బాగా జరుగుతుంది, యాక్టివ్గా ఉంటారు పిల్లలు. డ్రై ఫ్రూట్స్ని కొంచెం అలవాటు చేయండి. అండ్ దాని తర్వాత హ్యావ్ హోమ్ మేడ్ కర్డ్. ఏ ప్యాకెట్లలో అక్కడక్కడ దొరికితే అవి కావండి, హోమ్ మేడ్ కర్డ్. అండ్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి కొంతమంది పిల్లలు ఉంటారు, పాలు వద్దు అని అంటుంటారు. కొంతమందికి చిన్నప్పటి నుంచి అలవాట్లు స్టార్ట్ అవ్వలేదు. చిన్నప్పుడు వద్దు అంటే పోషాలే, పెద్ద అయిన తర్వాత వద్దు అన్నారు. పెద్ద అయిన తర్వాత వద్దు అంటే మీరు ఏం చేయలేరు, ఊకాలి అంతే. చిన్నప్పుడు పోసేయచ్చు బలవంతంగా, చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి. చిన్నప్పటి నుంచి ఏ ఫుడ్ ఇష్టం లేకున్నా పెడుతుంటావో పెద్దగా అయినాక అలా ఆటోమేటిక్గా తింటారు. చిన్నప్పుడే ఇష్టం పోని బిడ్డ ముద్దుగా నువ్వు ఏం కలకు అని అన్నావు అనుకో, పెద్దగా అయినాక ప్రాబ్లం అవుతుంది. అది చిన్నప్పుడు పెట్టు. నా ఇప్పుడు ఎవరికైతే పాలు ఇష్టం లేదు ఇట్లాంటివి అంటున్నారో దానికి ఆల్టర్నేట్ ఆప్షన్ వచ్చేసి కర్డ్. ఓకేనా, కర్డ్ ఏమవుతుందంటే ప్రోబయోటిక్స్ అనేది బాగా ఇంక్రీజ్ అవుతాయి, మళ్ళీ ఇమ్యూన్ సిస్టమ్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. డిసీజెస్ రావడానికి చాలా తక్కువ ఛాన్స్ ఉన్నాయి అండ్ స్టడీస్లో కూడా ఫోకస్ ఉండడానికి చాలా మంచిగా హెల్ప్ చేస్తుంది. 10th టిప్ వచ్చేసి డిసైడ్ మీల్ ప్లాన్. ఫిక్స్డ్ మీల్ ప్లాన్ ఉండాలి రోజు మీ ఇంట్లో. పొద్దున్నే ఈ టైంకి బ్రేక్ఫాస్ట్ చేయాలంటే చేయాలి అంతే, మీరు చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, అప్పుడు తింటారు వాళ్ళు. మీరు టైం మెయింటైన్ చేయండి. లంచ్ ఈ టైంకి, డిన్నర్ ఈ టైంకి, అండ్ ఏం వండుతురో ఒక వారం క్యాలెండర్ ముందే ప్రిపేర్ చేసి పెట్టండి వాళ్ళకి ఇంట్లో. ఎందుకంటే పిల్లలకి ఎవ్రీ 3 గంటలకి 4 గంటలకి ఏదో ఒకటి తినాలి, చిన్నదేమైనా తినాలని అసలు అవగాహనే లేదు వాళ్ళకి. ఎందుకంటే మనం ఇంట్లో ఎప్పుడు వండుతామో మనకు టైం టేబుల్ లేదు, సో అట్లా టైం టేబుల్ ఉండాలి. అండ్ లాస్ట్ 11th పాయింట్ వచ్చేసి కీప్ హెల్తీ స్నాక్స్ అరౌండ్ సేల్స్ స్టడీ ఏరియా. ఈ 11th పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్, వాళ్ళు ఎక్కడైతే చదువుకుంటారో అలాంటి ప్లేస్లలో కుర్కురే, లేసు, థమ్స్ అప్, సాఫ్ట్ డ్రింక్స్, మజా ఇట్లాంటివన్నీ ఏముండొద్దు ఆడ. ఎందుకంటే వాళ్ళకి ఊరుకుకే మనసు దానిపైనకే పోతుంటుంది. చదువుకునే ఏరియాలో ఏం చేయాలనంటే డ్రై ఫ్రూట్స్, దాని తర్వాత నేనైతే అంటే ఒక బౌల్లో లవంగా వేసి వాళ్ళు చదువుకునే ప్లేస్లో పెట్టేసేయండి. ఎందుకంటే ఆ లవంగా తిన్నప్పుడల్లా
వాళ్ళకి నమలుగా అంటే ఫాస్ట్గా తినలేరు కదా, నమ్ములుతుండాలి. అప్పుడు ఏమవుతుంది అని అంటే కిచెన్ల నుంచి ఏమైనా స్మెల్స్ వచ్చినా కూడా తినాలి, కోరికలు పుట్ట వాళ్ళకి చదవాలని అనిపిస్తుంది. సెంటర్ ఫ్రెష్, బూమర్, స్పోర్ట్స్ పీపుల్ తింటుంటారు కాన్సన్ట్రేషన్ ఉండడానికి. మీ పిల్లలకు కూడా డ్రై ఫ్రూట్స్ అక్కడక్కడ కొన్ని చదువుకునే ప్లేస్లో లవంగాస్ అక్కడక్కడ పెట్టేసేయండి, సో దట్ వాళ్ళకు కూడా ఉంటుంది అనమాట. 11th టిప్ చాలా ఇంపార్టెంట్ ఇది. ఈ 11 టిప్స్ ప్రాపర్గా మీరు పాటించినట్టయితే డెఫినెట్గా మీ పిల్లలకి కాన్సన్ట్రేషన్ స్టడీస్ పైన ఉంటాయి, యాక్టివ్గా వాళ్ళు కూడా ఉంటారనమాట. దీని ఇవి 11 టిప్స్ పాటించాలి. ఎవరు పాటించాలి? ఫస్ట్ పేరెంట్స్ పాటించాలి, తర్వాత పిల్లలు పాటించాలి. నెక్స్ట్ 1 వీక్కి మీరు పాటించండి, వాళ్ళకి చెప్పకండి. మీరు రిజల్ట్స్ ఎక్స్పీరియన్స్ చేస్తారు, దాని తర్వాత పిల్లలకు ప్రాపర్గా మీరే పాటించినట్టు మీరు రెడీ అవుతారు, వాళ్ళు కూడా పాటిస్తారు. ఎందుకంటే వాళ్ళు నిన్ను చూసింది పాటిస్తారు, నువ్వు చెప్పింది పాటించారు. ఫస్ట్ ఈ 11 టిప్స్ మీరు పాటించండి. లేని డయాబెటీస్ మన లోపల్లో ఉన్నాయి, బీపీ, హై బీపీ, లోపల ప్రాబ్లం మనకే, కిడ్నీలో స్టోన్స్ మనకే. ఫస్ట్ ఇవి మీకు హెల్ప్ అవుతాయి, తర్వాత మీ పిల్లలకి హెల్ప్ అవుతాయి. మీరు పాటించిన తర్వాత పిల్లలు పాటిస్తారు.